మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో ఓ ప్రాముఖ్యమైన అంశం, పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా దేవుని జీవజల నదిని గురించి, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు కానీ ఒక వ్యక్తి పట్ల ఆయన కలిగి ఉండే ప్రణాళికలు కానీ ఎంత లోతుగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి అనే ఒక కార్యాన్ని ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. అక్కడ మందిరపు గడప క్రింద నుండి ఒక నది బయలుదేరింది. చూడండి, 47వ అధ్యాయం 1వ వచనం. నేను చూడగా, 2వ లైన్లో, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్క క్రింద నుండి పారుతున్నాయి. ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు? మందిరపు గడప క్రింద నుండి. అవి పారి 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 ఎలా వచ్చిందనంటే, మొదటి మాట 3వ వచనం, ఆ నీళ్లు ఎంతవరకు పారుతున్నాయి, ఎంతో లోతునకు ఉన్నాయి అని ఆ ఒక మనుషుడు కొలనూలు చేత పట్టుకొని దాన్ని చూసినప్పుడు 3వ వచనంలో, కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండేది. చీలమండ అంటే అప్ టు ద యాంకిల్స్. చీలమండ కదా అనేది మన భాషలో ఏమంటాం? గిలక. మన భాషలో గిలక అంటాం. గిలక అంటే ఐడియా ఉంది కదా? ఓకే, గిలకల వరకు ఉండిందట ఆ నీళ్లు. ఆ మందిరపు గడప నుండి పారుతున్న నీళ్లు వాటిని లోతును కొలిచినప్పుడు గిలకల వరకు వచ్చిందంట. సెకండ్ టైం మరలా కొలిస్తే 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి నేల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? గిలక లోతు ఎంత, మోకాళ్ళ లోతు ఎంత? అప్పటికే ఎంత ఊరినాయో చూడండి ఆ నీళ్లు, ఎంత ఎక్కువగా వృద్ధి పొందినాయో చూడండి ఆ నీళ్లు. మరలా నీళ్లను ఆ మూరలతో కొలవగా ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంటే కరెక్ట్గా నడుము అనుకోండి, అక్కడ నడుము వరకు, కరెక్ట్గా లోయిన్స్ నడుము వరకు వచ్చింది. ఇంకా మరలా ఇంకను 5వ వచనం, ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడేది. ఇంకా దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల, ఎక్కడి నుంచి ఎంతవరకు మల్టిప్లై అయిందో చూడండి ఆ వాటర్. గిలకల లోతు, యాంకిల్స్, తర్వాత మోకాలు, తర్వాత అసలు పూర్తిగా మునిగిపోయినా. నేను దాటలేకుండా, ఆ నీళ్ళని దాటాలంటే లోపల నుండి ఈదాల్సి వచ్చింది. నీళ్ళ మీద నేను నడవలేను, నీళ్ళ లోపల నేను ఈదాల్సి వచ్చింది. 4 విషయం కదా. ఒకటేమో ఫస్ట్ ఏంటిది? గిలకలు. చెప్తారా? అందరు చెప్తారా? గిలకలు. గిలకలు అంటే నార్మల్ భాషే కదా. గిలకలు, యాంకిల్స్. గిలకలు అంటే బాగాలేదు, చీలమంటానండి, బాగుంటుంది. గిలకలు మీకు అర్థం అవడానికి. 2వది ఏంటిది? అందరు చెప్తున్నారా? మోకాలు. తర్వాత అందరు పలుకుతున్నారా? తర్వాత 4 దాటలేకుండా అసలు పూర్తిగా ఇంకా బాడీ ఇమ్మర్స్ అయిపోవడం, బాడీ మొత్తం మునిగిపోవడం, బాడీ తడపబడడం. ఈ 4 విషయాలు, చీలమండ, మోకాలు, మొలలోతు, మొత్తం మునిగిపోవడం, ఈ 4 విషయాలు 4 అనుభవాలను సూచిస్తున్నాయి. ఇంకా చాలా సూచిస్తున్నాయి. ప్రస్తుత సమయానికి మాత్రము లాస్ట్ మాట చెప్తున్నాం. నీళ్లలో గుండా ఈదవలసి వచ్చింది, లోపల నుండి నేను దాటలేకపోయాను, ఆ నీళ్లు నన్ను ముంచి వేసినాయి అనే మాట. నిజంగా ఒక వ్యక్తి, యోహాను సువార్తలో ప్రభు అన్నాడు కదా, విశ్వసించు వాని కడుపులో నుండి ఏం పారుతాయి? కడుపులో నుండి ఏమొస్తుంది? బంగారం వస్తుందా? కడుపులో నుండి జీవజలముల, చూడండి వాక్యం చూడండి, జీవజల నదుల. ఒకసారి ఆ మాట ఆలోచించేయండి. నిజంగా నదులు పారుతాయా మన కడుపులో నుండి? మన కళ్ళ నుండి అంటే ఒక గ్లాస్ నీళ్ళు, లేకపోతే ఒక చెంబుడు నీళ్ళు, లీటరు, ఒక మరీ బాధ ఎక్కువైపోతే, దుఃఖం ఎక్కువైపోతే, అవమానం ఎక్కువైపోతే, కష్టం ఎక్కువైపోతే దాన్ని బట్టి లెవెల్స్ ఉంటాయి అన్నమాట, మన కన్నీళ్ళ లెవెల్స్ కదా. 1 లీటరు, మహా అనుకుంటే 2-3 లీటర్లు వేసుకోండి, చాలా కష్టము.
కడుపులో నుండి విశ్వాసము ఊటలుగా, రిప్పల్స్ బై రిప్పల్స్, ఊటలుగా, పొరలుగా నీళ్లు ఊరటం. అలా నీళ్లు ఊరటాన్ని ఒక ఊట అంటారు, ఫౌంటైన్ ఓర్ అ స్ప్రింగ్. మనము ఆర్టిఫిషియల్గా చూపించే ఫౌంటైన్స్ కాదు. అవి ఎలాగ ఉంటాయంటే ఫస్ట్లో మధ్యలో ఒక పైప్ పెడతారు, వాటర్ ఇట్లా ఫోర్స్కి రాగానే కింద పడతాయి కదా, వీటినే మళ్ళీ తీసుకొని మళ్ళీ రివర్స్ చేస్తారు. ఎందుకనంటే ఎంతసేపు ఆ నీళ్లు ఆ ఫౌంటైన్ లాగా ఎగిసిపడాలో అన్ని నీళ్ళని వాళ్ళు క్రియేట్ చేయలేక, తీసుకురాలేక, పవర్ సప్లై లేక, ఎంతైనా కానీ ఆర్టిఫిషియలే. కానీ మీరు ఎప్పుడైనా నిజంగా రియల్గా ఒక ఊటను చూసారా? ఊటను చూసిన వాళ్ళు మీ చేతులు చూపించండి. నీళ్ళ ఊట చూసారా? చూడని వాళ్ళ చేతులు చూపించండి. నీళ్ళ ఊట. ఆ ఊటలో నుండి ఊరిన నీళ్ళే మళ్ళా దానిలో కలిసిపోవు. ఫ్రెష్ వాటరే వస్తాయి ఆ ఊటలో నుండి. అదే దాని స్పెషాలిటీ, ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా ఒక నది ఉంది చూడండి. 22వ అధ్యాయం మొదటి వచనం. మరియు స్ఫటికము వలె మెరయున్నట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెల యొక్కయు సింహాసనం వద్ద నుండి పట్టణపు రాజు వీధి నుండి ప్రవహిస్తా ఉంటుంది. మరొక మాట చూడండి, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడుతుంది. అదే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంది చూడండి, 8వ వచనం. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగం పడమటి సముద్రానికి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు? అవి ఏం నీళ్లు, ఏం జలములు? జీవ జలములు. యెరూషలేములో నుండి పారి సగం ఒకవైపు సముద్రంలో, సగం మరోవైపు సముద్రంలో పడుతుంది. 46వ కీర్తనలో కూడా 4వ వచనం. 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మన చిన్న మాట చూద్దాం, 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండలలో నుండి. యోవేలు 3వ అధ్యాయం 18వ వచనం. పర్వతములో నుండి పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారి షిత్తీము లోయను తడుపును. ఇప్పుడు ఇందాక మనం చదివాం చూసారా, ఆది కాండంలో 49వ అధ్యాయంలో ఆ మాట చదవండి. 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. ఇప్పుడు కొన్ని చెట్లు మీరు గమనించండి, నీళ్ళు అవసరం లేకుండా పెరుగుతాయి, వాటికి ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు. కొన్ని చెట్లకేమో బాగా వాటర్ కావాలి. ఆ నీళ్ళలో పెరిగే ఆకుల వాటి ఆ టెక్స్చర్ కానీ, ఎండిన ఎడారిలో నీళ్ళు అవసరం లేకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నీళ్లు పీల్చుకునే చెట్ల ఆకుల టెక్స్చర్ ఎలాగ ఉంటుందో గమనించండి. ఈసారి గమనించండి, మీరు వెళ్ళినప్పుడు రెండింటిని పరిశీలన చేయండి. నీళ్ళల్లో పెరిగే చెట్టు ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఎండలో ఎన్నో గ్రంథంలో ఉంటుంది 17వ అధ్యాయం, దాన్ని ఆరుహ వృక్షం అంటారు. అరణ్యంలో పెరిగే వృక్షం అది. పొడి పారుతా ఉంటుంది అది, దానికి తెడు ఉండదు, తేమ ఉండదు. 17వ అధ్యాయం 6వ వచనం. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అడవిలో ఖాళీన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసిస్తారు. ఎవరు వాళ్ళు అని అంటే దేవుని ఊట పరిచయం లేని వాళ్ళు అనమాట. దేవుని ఊట
పరిచయం లేని వారు. దప్పికొని వానికి నేను జీవజలమును ఉచితంగా ఇస్తాను. నేను చెప్పుకున్నాను కదా, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం. ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. దేవుడే ఓ ఊట, దేవుడే ఓ ఊట. ఈ 47వ అధ్యాయం ఎస్కేల్ గ్రంథంలో సముద్రములో చచ్చిపోయినవి కూడా ఈ ఊట దాటికి, ఆ నీళ్ల ఒరవడికి అవన్నీ కూడా చచ్చిపోయినవి కూడా బ్రతుకుతాయి. 47వ అధ్యాయం చూడండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, అక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. 7వ వచనం, నేను తిరిగి రాగా నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా ఉన్నాయి. 8వ వచనం, ఆ నీళ్లు సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవుతాయి. 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకుతాయి. నీళ్ళన్నీ మంచి నీళ్ళు అవుతాయి. చేపలు విస్తారములు అవుతాయి. అక్కడ సమస్తం. 10వ వచనం చివరి లైన్ లో చూడండి, సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగాను ఉంటాయి. తర్వాత 12వ వచనం, వాటి ఆకులు వాడిపోవు, కాయలు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు 12 నెలలు కాస్తుంది అని ఉండింది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. ఈ మొత్తాన్ని గురించి సమ్మరైజ్ చేస్తే, దేవుడు ఒక ఊట అయి ఉన్నాడు. దేవుడు ఒక ఊట అయి ఉన్నాడు. ఆయన ఊటలో నుండి నువ్వు ఎంత నీళ్లను చేదుకుంటావో, ఆయన ఊటలో నుండి నువ్వెంత చేదుకుంటావో అంత మాత్రమే నీ సొంతం అవుతుంది. ఆయన ఊట కాబట్టి నీకు ఇస్తా ఉండడు, ఇస్తాడు, కానీ నువ్వు తవ్వుకున్న కొలది, నువ్వు చేదుకున్న కొలది. సమరయేశ్వరి అంటది, చేదుకొనుటకు నీ దగ్గర ఒక చిన్న కప్పులు గ్లాసు ఏం లేదు, గిన్నె కూడా లేదు కదా, నాకెలా జీవజలం ఇస్తావు? నేను ఎన్నడూ తప్పికొండుకుంటున్నట్లుగా నాకెలా జీవజలం ఇస్తావు అని డౌట్ పడింది ఆమె. అప్పటికి ఆమెకు అర్థం కాలేదు, నీళ్లు అనంటే ఏదో తాగే నీళ్ళు అనుకునేది. కానీ తర్వాత ఆమెకు అర్థమైంది. ఆమె కుండ తీసుకొచ్చింది చూసారా, ఆ నీళ్లు చేరుకొని మోసుకొని పోవడానికి. ఆ కొండను అక్కడ పడేసి పగలగొట్టేస్తుంది. నువ్వే ఊటైతే, నువ్వే జీవజలముల ఊటైతే ఈ కొండ నేనేం చేసుకోనయ్యా? చాలా మంది దేవుని ఊటలో నుండి చేదుకొనరు. పైన గిలకలలో అని చెప్పుకున్నాం కదా, పైన అట్లా నడుస్తూ ఉంటారు. కాళ్ళ తడైద్ది అంతే, అరికాలకి తడైద్ది అంతే, ఏం ప్రయోజనం ఉండదు. మోకాళ్ళ లోతు కూడా సరిపోదు. మోకాళ్ళ లోతు అని అంటే ఏవో కొన్ని ఆశలు, కొన్ని లోకంలోని కొన్ని క్రియలు, కొన్ని ఆశలు, కొన్ని పద్ధతులను మానుకుంటారు. మోకాళ్ళు కొంచెమే ఉంచుతారు, పూర్తిగా మునగదు. మోకాళ్ళు అని అంటే అసలు బాడీ మునగనట్టే కదా. కొంతమంది ఏమో సగము వరకు, నడుము వరకు మునుగుతారు. అస్సలైన ఈ కిరీటాన్ని మాత్రం ఉంచరు. తల, శిరస్సు కిరీటం, ఈ కిరీటాన్ని మాత్రం ఉంచుకోరు. ఈ కిరీటము ముంచబడునంతగా, ఈ కిరీటము మునుగునంతగా దేవుని ఊటలో నుండి చేదుకోరు వాళ్ళు. యోసేపు గురించి రాయబడింది, యోసేపు ఫలించేడి కొమ్మ, ఎప్పుడు ఫలిస్తానే ఉంటాడు. ఎలా ఫలిస్తాడో తెలుసా? ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న దేవుడు బిడ్డారా, దేవుడు మన ఊట అయి ఉన్నాడు. పాపమును, అపవిత్రతను పరిహరించడానికి, సమస్తమైన చెడుతనము కడిగి వేయడానికి, సమస్త విధములైన శాపం కడిగి వేయడానికి ఆయన జీవజలముల ఊట అయి ఉన్నాడు. ఆయన జీవజలముల ఊట అయి ఉన్నాడు. ఆ ఊటలో, ఆ నదిలో నువ్వు మునిగి తేలాలి. ఆ నది నిన్ను ముంచివేయాలి. నువ్వు లోపల ఈదునప్పుడే నీ తల కూడా తడుపు పడుతుంది. నువ్వు నిలబడే ఉంటే గిలకలు తడుస్తాయేమో, మోకాలు తడుస్తుందేమో, నడుము వరకు తడుస్తుందేమో, కానీ నువ్వు మునిగి ఈదినప్పుడే నీ తల కూడా తడుస్తుంది. అంత మునిగిపోవాలి దేవుని జీవములో. ఆయన జీవము సమృద్ధి అయినది. ఆయన ఇచ్చినప్పుడు కూడా జీవాన్ని సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం సంపాదించుకుంటున్నామా?
ఆ సమృద్ధి అయిన జీవము మనకుందా? యోబు భార్య అంటారు, ఇప్పటి వరకు నువ్వు భక్తి చేసి జీవం సంపాదించుకున్నావు కదా, భక్తి చేసావు కదా, నీ భక్తి నీకు నీ భక్తి నిన్ను రక్షించదా? నీ భక్తి నిన్ను కాపాడదా? నీ భక్తి నిన్ను లేవనెత్తదా? నీ భక్తి నిన్ను విడిపించదా? ఆ ప్రశ్నలో ఎన్ని అర్థాలు ఉన్నాయండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనంటే అది అసలు ఎంత భయంకరమైన మాట. నువ్వు దేవుని జీవం పొందుకున్నావు కదా, దేవుడు జీవమై ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నానని చెప్పాడు కదా. ఆయన జీవములో నుండి, ఆయన ఊటలో నుండి నువ్వు ఎంత జీవాన్ని నింపుకున్నావు. అది నిశ్చలమైన నిత్యమైన రాజ్యము వరకు నిన్ను నడిపించగలదా? 4వ అధ్యాయం యోహాను సువార్తలో మాట చదువు. వానిలో నిత్య జీవమునకై ఊరెడు ఊట వలె ఉబ్బుకుచుండును. 4వ అధ్యాయం 14వ వచనం. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను మనకిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి. అంటే ఆ జీవం సంపాదించుకునేంత వరకు వాస్తవమైన జీవమును సంపాదించుకునేంత వరకు నువ్వు ఈదుతూనే ఉండాలి. పైపైన తేలి ఆడకూడదు, ఆ కాళ్ళు అట్లా కొట్టుకులు ఆడకూడదు. నీళ్ళల్లో ఈదాలి అని అంటే, ఆ స్విమ్మింగ్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంటుందండి. ఏంటి ఆ సింపుల్ ట్రిక్ ఏంటి? మీకు ఏదొచ్చా? కానీ చదివి తెలుసుకున్నాను, నాకు రాదు. ఆ ఈత కొట్టాలంటే దాని ట్రిక్ ఏంటి అంటే, ఆ వాటర్ ఫోర్స్కి మన బాడీని బ్యాలెన్స్ చేయాలండి. ఆ వాటర్ ఎంత ఫోర్స్ అయితే ఉంటుందో అది ఎంత డీప్ అయినా అవని, ఎంత డీపెస్ట్ అయినా అవని, ఆ వాటర్ ఫోర్స్కి నీ బాడీని మొత్తం బిగించేసుకొని బరువు పెంచకూడదు. ఆ వాటర్ ఫోర్స్కి, దాని డెన్సిటీకి నీ బాడీని బ్యాలెన్స్ చేయాలండి. అంటే నీ బాడీ తేలికైపోయి ఆ నేలకు అప్పగించుకోవాలి. అలాగే దేవుని ఆత్మ కూడా, దేవుని జీవం మనలో నింపుకోవాలంటే కూడా అంతే. మన బాడీ అంతా కూడా నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా, మృతమైపోవాలి. ఆ చలికాలం తీరిపోవాలి. ఆ గోపరస అనుభవంలో నుండి ఇంకొక అడుగు బయటికి వేయాలి. ఆ సాంబ్రాణి అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడు ఈ శరీరము ఉండదు, ఈ శరీరపు వాసన ఉండదు. సింహపు బోనులో వేయబడినాడే దానియేలుని ఆ సింహాలు ఏమైనా చేసినాయా? దానియేలు ప్రార్థన చేస్తున్నాయి. కొంతమంది కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ క్రియేటివిటీ చూస్తాం. ఒక్కొక్కలేమో దానియేలు ఇలా నిలబడి ఉంటే అవన్నీ సింహాలన్నీ దానియేలు ముందర మోకరించినట్టుగా చూపిస్తారు. కొంతమంది ఏమో దానియేలు ఇలా ప్రార్థన చేస్తుంటే అవి కూడా ఇట్లా చేతులు పెట్టినట్లు ప్రార్థన చేస్తున్నట్టు చూపిస్తారు. చాలా బాగుంటుంది వాళ్ళ క్రియేటివిటీ. కానీ విషయం ఏంటంటే, దానియేలు మట్టి మనలాంటి శరీరం గలవాడే కదా. ఏమన్నా గోల్డ్ మెడల్ దానియేలే? గోల్డ్ ఏమైనా ఉందా బాడీలో? ఏమన్నా ఇనుము ఏమన్నా ఉందా? పంటితో అట్లా కొరికితే వాటి పళ్ళు ఇరిగిపోయేటట్లుగా కాదు. కాకపోతే ఈ శరీరపు వాసన లేదంట దానియేలును చూడగానే ఓ మనుషునిలా కనపడలేదంట, ఓ మనుష్య రీతిలో కనపడలేదంట దానియేలు. ఆ సింహాలకి, ఆ సింహాలు అర్థమైంది. బయట ఉన్న రాజులు కానీ బయట ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాదు, అమ్మో దానియేలు ఒక మనుషుడు కాదు అని. సింహాలకు అర్థమైంది. అందుకని చెప్పేసి చాలా చాలా ఆకలితో ఎండగట్టి అప్పుడు దానియేలు నా గుహలో పడేస్తారు. దానియేలు తర్వాత దానియేలు మీద ద్రోహం పనిన వాళ్ళ కుటుంబాలన్నీ ఆ సింహముల గుహలో వేస్తే ఆ పడవేయడంతోనే పొడి చేసినాయి అంట. అంటే ఎంత ఆకలితో ఉన్నాయో చూసుకోండి, గమనించండి. అంత ఆకలితో ఉండి కూడా దానియేలు ఆ బోన్లో నిలబడగానే వెయిట్ చేసినాయి అంట. ఎంత భయం పుట్టిందో. దానియేలు పరలోకపు భాష మాట్లాడుతుంటే వాడికి పరిచయం కదా, జంతువులకు పరిచయం కదా దేవుని భాష, దేవుని స్తుతించడం. తమను సృష్టించిన వాణిని అవి ఎరగవా? మనకంటే ఈ బుద్ధి ఎక్కువైపోయి ఉంటుంది కాబట్టి మనం గుర్తించమనుకోండి. అవి గుర్తించవా? చేపలు గుర్తుపడతాయి, చీమలు కూడా దేవుని ఆజ్ఞకు లోబడతాయా? ఆకాశ పక్షులు లోబడతాయి దేవుని ఆజ్ఞకు. అవి తెలుసు. తమను సృష్టించిన వాని స్వరం అవి గుర్తించగలవు.
ఆ సృష్టించిన వాణిని ఈ దానియేలు మోకరిల్లి స్తుతిస్తా ఉంటే నిజంగా ఉనికి పుట్టి ఉంటుంది ఆ సింహాలన్నిటి కూడా. ఎందుకంటే అంత నింపుకున్నాడు జీవాన్ని, ఇక శరీరానికి చోటే లేదు. నీ శరీరంలో నీ ఆ శరీర సంబంధమైన జీవితం ఎంత, దేవుని జీవం ఎంత? బాప్తిస్మము పొందిన అనుభవాలు ఉన్నాయి మనకి, రక్షణ పొందిన అనుభవాలు ఉన్నాయి మనకి, ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి మనకి, కాదనట్లేదు. కానీ శరీర భాగం ఎంత, ఈ జీవ భాగం ఎంత? మన నుండి నీ స్వరము వినిపింపు అని ధ్యానం చేసుకున్నాం కదా. మన శరీర స్వరం కాదు, శరీరము కొన్ని ఆశలు దేవుని దగ్గర వల్లిస్తూ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అలా చేయి, ఇలా చేయి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాగ్దానాలే ఎత్తిపట్టి అడుగుతుంది శరీరం. కానీ ఈ శరీరపు వాసన కాదు, ఈ శరీరపు స్వరం కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీలో నుండి ఆత్మ సంబంధమైన స్వరం ఎంత వినపడుతుంది. ఒక గంట ప్రార్థన చేస్తే అందులో దేవుని ఆత్మతో ఏకీభవించే మాటలు ఎన్ని? 1, 2, 3 అర్థవంతమైన మాటలన్నీ కలిపేస్తాము, రైటే. ప్రార్థించాలి, జ్ఞానముగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, రైటే. కానీ ఆ ప్రార్థన అంతటిలో కూడా ఆత్మ సంబంధమైన వాసన ఎంత? ఆ జీవం నింపుకోవాలండి. మనము నిలువెల్ల నింపబడాలి. ఈ జీవముతో నింపబడినప్పుడే ఆ జీవజల నదిలో వెయిట్లెస్ గా ఈదగలుగుతావు. లేకపోతే ఆ బరువుకి యాంకిల్స్ వరకే, చీలమండ వరకే, గిలకల వరకే, ఇంకా కొంచెం ముందుకు పోతే కొంచెం మోకాళ్ళ వరకు తడవగలదేమో, అంతే. మరి మహా అనుకుంటే ఒకవేళ నడుము వరకు, ఇంకంతే, ఇంకంతకు మించి దాడం. దేవుడు నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. సమర స్త్రీని గురించి కూడా నిత్య జీవమునకై, నిత్య జీవం చేరేంత వరకు వానిలో ఊరెడి బుగ్గగా ఉంటుంది, నేను ఇచ్చే నీళ్ళలాగా ఉంటాయి. సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. నిన్ను ముంచి తేవ చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. నువ్వు నింపుకుంటావా దేవుని అలాగా? దేవుని జీవం నీలో నిండి ఉండునట్లుగా, ఈ లోకం నీది కాదన్నట్లుగా, ఇది నాది కాదన్నట్లుగా, ఈ శరీరం నాది కాదన్నట్లుగా, ఈ చేతులు నాది కాదన్నట్లుగా, ఈ జీవితం నాది కాదన్నట్లుగా, ఈ ప్రాణం నాది కాదన్నట్లుగా అంత నింపబడ్డామా? అంత నింపబడ్డామా? మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. దేవా, నువ్వైతే సమృద్ధి జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, నేను మునుగుడంతా నాకు ఇవ్వాలనుకుంటున్నావు. కానీ నేను నింపుకోలేకపోతున్నా. నాకు ఆ జ్ఞానం ఇవ్వు, నాకు అది గ్రహింపు ఇవ్వు. నేను ఈ లోక సంబంధిగా ఉండకూడదు. దినములన్నీ గడిచిపోయినాయి, జరగవలసిన కార్యాలన్నీ జరిగిపోయినాయి, నెరవేరాల్సినవన్నీ నెరవేరిపోతున్నాయి. ప్రభు చాలా త్వరలో రాబోతున్నాడు, చాలా త్వరలో, చాలా చివరి ఎండింగ్ టైమ్స్లో మనం ఉన్నాం. రోజుల్లో కాదు, క్షణాల్లో ఉన్నాం మనము. అయితే సమృద్ధి జీవముతో నింపబడిన నీవై ఎత్తబడతావు. అయితే నింపుకున్నావా? ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నేను గిలకల వరకు కాదయ్యా, మోకాళ్ళ వరకు కాదయ్యా, ఈ నడుము వరకు కాదయ్యా, నేను మునుగునంత నన్ను ముంచు, నిలువెల్లా నీ జీవముతో నన్ను నింపయ్యా. ఈ శరీరం అంతటిని నాలో నుండి కాల్చివేయి, నన్ను శుద్ధి చేయి. నేను ఈ శరీర సంబంధిగా ఇక మీదట ఉండకూడదు. నా జీవితంలో చలికాలాన్ని గడిచిపోనివయ్యా, నన్ను దర్శించు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. సమృద్ధి జీవముతో నింపబడి ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. తనలోంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. నువ్వెంతవరకు మునిగేవో, జీవమును చూసేవా, జీవం పొందుకున్నావా? నువ్వు పొందిన జీవము ఉపద్రవముల నుండి నిన్ను రక్షిస్తుందా? నువ్వు పొందిన జీవము నీకెదురుపడే శ్రమల నుండి నిన్ను ధైర్యంగా రక్షిస్తుందా? యోబు భార్య అన్నట్లుగా నీ జీవము నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీవు నింపుకొనిన దేవుని జీవము ధైర్యం పుట్టింపగలుగుతుందా?
ధైర్యం పుట్టించేంత జీవాన్ని నువ్వు నింపుకున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయపడతారు.